డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు మనం మాట్లాడుకున్నట్టు ఆయిల్ యూ కెన్ యూజ్ ఇట్. ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ద ఆయిల్ అండి, ఎనీ టైప్, ఇట్ ఈస్ లైక్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఐఎమ్ టెలింగ్. As of now, scientific evidence of the oil is only nourishing the hair. అంటే నరిషింగ్ అంటే కూడా కాదు, క్వాలిటీ న్యాచురల్ కండిషనర్ ఆఫ్ ద హెయిర్ లాగా మాత్రమే ఇట్ విల్ హెల్ప్. ఆనియన్ ఆయిల్ ఎందుకు పాపులర్ అయింది, వై ఇస్ దిస్ మందారమ్మ కానీ లేదంటే క్యాస్టర్ ఆయిల్ వాడుతున్నారు కొంతమంది, ఈవెన్ ఆర్గన్ ఆయిల్ అని చాలా పాపులర్ అవుతుంది. లాట్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ కమింగ్ టు ద మార్కెట్, చాలా మంది అడ్వర్టైజింగ్ కానీ జోజోబా ఆయిల్ అని. ఫస్ట్ థింగ్, ఎందుకు ఆనియన్ ఆయిల్ ఫేమస్ అయింది? Is there any scientific evidence why it has become famous? ఆనియన్ ఆయిల్ లో ఏంటంటే ఆనియన్స్ లో ఎక్కువ సల్ఫర్ ఉంటుంది. సో మన హెయిర్ ప్రోటీన్స్ లో కూడా కెరాటిన్ అనే మాలిక్యూల్ ఉంటుంది, విచ్ ఈస్ అ ప్రోటీన్ విచ్ నీడ్స్ సల్ఫర్. సో ప్రాబబ్లీ ఈ సల్ఫర్ ఈ కెరాటిన్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనే ఎవిడెన్స్ ఉంది, కానీ ఎగ్జాక్ట్లీ ఇది యూజ్ చేయడం వల్ల ఇది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈజ్ నాట్ 100% ప్రూవెన్. సో దట్ ఈస్ హౌ ఆనియన్ ఆయిల్ హ్యాస్ బికమ్ పాపులర్. అదే క్యాస్టర్ ఆయిల్ గురించి మాట్లాడితే దాంట్లో కూడా వీ హ్యావ్ సమ్ ఇంగ్రీడియంట్స్, రెసినోలిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట. దట్ ఈస్ హ్యాపింగ్ గుడ్ స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ ఆన్ ద హెయిర్ గ్రోత్, సర్క్యులేషన్ స్కాల్ప్ ఇంప్రూవ్ చేస్తుంది అనే ఎవిడెన్స్ ఉంది. ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ సీన్. ప్రాబబ్లీ అంటే ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే మనకి ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఉంటుంది, కానీ ఎంతవరకు అది మన స్కాల్ప్ మీద అప్లై చేశాక ఇట్ ఈస్ షోయింగ్ ద ఎఫెక్ట్ అనేది ఈస్ వాట్ హ్యాస్ టు బి సీన్. అండ్ పర్టికులర్లీ ఈ క్యాస్టర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే పింపుల్స్, చాలా పింపుల్స్ వచ్చేస్తాయి, ఇట్లా కురుపులు లాగా తల్లో వచ్చేయడము, ఈవెన్ ఫోర్ హెడ్ మీద పింపుల్స్ రావడం. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి తెలియకుండా మెనీ పీపుల్ ఆర్ జస్ట్ ఆప్టింగ్ హెయిర్ లాస్ ఉంది, ఇది అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. డోంట్ బి క్యారీడ్ అవే విత్ ద ఆయిల్ అడ్వర్టైజ్మెంట్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ బేసిక్. స్టిక్ టు ద వెరీ సింపుల్ ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ ఆల్సో, it will help you.